ఏదైతే గల్లా మాధవ్ గారు ఒక మాట అయితే అన్నారు, మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాము, మీరు మళ్ళీ తప్పుగా మాట్లాడితే మళ్ళీ వస్తాము, పరామర్శలకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది మీరు అంటూ గల్లా మాధవ్ గారు మాట్లాడిన మాటలు. అసలు ఇలాంటి పరిస్థితి గుంటూరులో రావడానికి గల ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారు. అసలు ఈ రెచ్చగొట్టే రాజకీయాలు ఇంకా ఎంతకాలం అనుకోవాలంటారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంతకాలం ప్రజల మధ్య, కులాల మధ్య ఈ కుంపటి రగులుతూనే ఉండిద్ది. వాళ్ళ ప్రవృత్తి అది. దానికి ఎవరు చెప్పగలిగింది ఏం లేదు. ఎందుకంటే గల్లా మాధవి గారు ఒక మహిళగా, ఒక శాసనసభ్యురాలుగా ఆమె పరిధి నియోజకవర్గంలోనిదే అంబటి రాంబాబు గారు నివాసం ఉండేది కూడా. అంబటి రాంబాబు గారు కూసిన కూతలు, ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కాడ గోరంట్లలో, అది ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోది. సరే, ఈయన వెళ్ళాడు, జిల్లా అధ్యక్షుడిగా వెళ్ళాడు, వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాడు, బ్యానర్ కట్టారు. ఏమయ్యా అంబటి రాంబాబు గారు, వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? మీ నాయకుడు అవినాష్ రెడ్డి తతంగం అంతా. అయాల మీరేం ఫ్లెక్సీలు కట్టారు, నారావారి రక్త చరిత్ర అని చెప్పి మీ సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లు ఫోటోలు గిటోలు వేసి ఆడాడ బేరన్లు కట్టారు. మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడుగా ఈర్ష్యపడ్డారు మీ మీద, చించారా, దౌర్జన్యం చేశారా? ఎందుకు మీకు అంత? ఎందుకని అంటే ఆ నేరం చేయలేదు కాబట్టి. కుక్కలు ఎన్ని మురిగినా సింహంలాగా ఉండితే తప్ప కుక్కలాగా బతకదు. అదంటే నేను మిమ్మల్ని కుక్కలతో పొడతట్లేదండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని, ఉదాహరణ అది. ఎందుకంటే మీ నీచి వృత్తి ఇది. ఒకప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఏమైంది తిట్టారు, అరే మన ఆంధ్రజ్యోతి ఎండీని, అరే రాధాకృష్ణగా, అరే చంద్రబాబు నాయుడుగా, ఒరే లోకేష్గా. ఆడు బీసీ కదా, వాడిని వరే మాధవ ఎంపీగా అంటే మేము ఉంటే మీరు ఊరుకుంటారా? ఆయన ఊరుకుంటాడా? మాధవ గారు ఎంత చక్కగా సంబోధిస్తున్నారు. ఈ జోగి రమేష్ గారు ఇది ఒక లిక్కర్ కుంభకోణంలో 4 రోజులు జైల్లో ఉండిచ్చి, వీళ్ళంతా ఏమంటే జంగిల్ రాజ్యం అని చెప్పి ఈయన మొదట ఏలూరులో ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడాడు, గుర్తుందా? అవును. అప్పటికే ఈ స్క్రిప్ట్ అంతా తయారైందండి. ఏది మనం ఎట్లా దీన్ని ఈ నేతి ఇప్పుడు రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు సిట్టు ప్రభుత్వం వేస్తే అది మాకు కాదు, మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు, నాకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్పారంటే, పశువులో కొవ్వు ఉందా లేదా అనేది ఆ టెక్నికల్ కనిపెట్టే పరికరాలు మా దగ్గర లేవు, దాని గురించి మేము చెప్పలేము. నెయ్యి లేదు, కల్తీ కెమికల్స్ జరిగిన మాట 100% అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. కల్తీ జరిగింది. మరి ధర్మకర్త ఏంటి, సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి కూడా ప్రెస్ మీట్లో కల్తీ నెయ్యి, ఆవు కొవ్వు లేదు, పశువులు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, కల్తీ జరిగిందని మాట నిజమేను, నేను ఎంక్వైరీ చేయమన్నాను. ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు? ఉద్యోగస్తులు చేయాలా? వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? నీ సంతకం లేనిది, నీ పర్మిషన్ లేనిది ఏ ఉద్యోగస్తులు చేస్తాడా? వైవి సుబ్బారెడ్డి గారు, నువ్వు ప్రెస్ మీట్లో బలవంతంగా పెట్టి మాట్లాడేస్తున్నారు, మాకు అర్థమైంది. మీరు అక్కడ కూర్చొని ఎట్లా మాట్లాడారో ఢిల్లీలో మీ ముఖం చూస్తేనే చెబుతుంది. ఈయన అంటున్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ఏమయ్యా నువ్వు కూడా తిరుపతి చైర్మన్ అన్నవి, మీరు ఎందుకు అంత ఉలుకు పడుతున్నారు? ఎందుకు మీరు తిట్టిస్తున్నారు? అంటే మీకు ప్రజల్లో మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదు. మరి జరగట్లేనప్పుడు మీకు 2 సంవత్సరాలు ఆగండి, మీరు ప్రచారం చేసుకోండి, మీకు జనం ఓట్లు వేస్తే గెలిపించుకోండి, గెలవండి. ఇప్పుడు ఎన్ని కులాలు అయిపోయినాయండి? బీసీలు అయిపోయినాయి, కాపులు అయిపోయినాయి. మాటకు ముందు కాపు నాయకుడు ఈయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంచి ఈయన ఎమ్మెల్యే, వసుదా లాయరు, పైపొచ్చి నీటిపారుదల శాఖ మంత్రి గారు ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి. మరి అప్పుడు ఆ కాపు నాయకుడని ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలా వీళ్ళు? అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం లేదండి, ఈ ముద్రగద పట్టణామాన్ని అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు కాపులు. ఎందుకంటే మాటకు ముందు కాపులు వంగవీటి రంగాన్ని తీసుకొస్తారు. నిజంగానే వంగవీటి రంగాన్ని
ఆయాల నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ 232 సీట్లు వచ్చే తెలికి కాంగ్రెస్కి పార్టీకి పుట్టిన పురుడు గడ్డ అది. ఆయన ధర్నా చేస్తున్నాడు. ధర్నా చేస్తుంటే కడప నుంచి చప్పింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆయన నందమూరి తారక రామారావా? కాదే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఆయాల వంగయ్య రాధా గారి దెబ్బకి మన గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ జిల్లాలో తట్టుకోవటానికి ఆయన శక్తికి భయపడి ఆ సామాజిక వర్గం చేసిన నీచమైన పని రంగా చంపటానికి తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది పక్కా కాంగ్రెస్. ఇది కాపు నేస్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడ్డం పెట్టుకుని బలైపోయింది వ్యాపార సంస్థలు, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని. అయినా ఏనాడు మేము మీద కేసు పెట్టలేదు, మా ఆస్తులు దెబ్బతిని మిమ్మల్ని ఏరిగా చూడలేదు. ఇవాళ వివాహ బంధంతో కాపులు కమ్మారు ఎక్కువ మంది వివాహ బంధాలతో ఏకమవుతున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి న్యూసులు ఒక స్క్రిప్ట్ రాసి జంగల్ రాజ్యం అనేవారు పేరు పెట్టింది ఇదే. ఇవన్నీ రాసుకొని పబ్లిసిటీ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అసలు అంబటి రాంబాబుని చంపేయడానికి చూసేశారంట. అసలుకి ఇప్పుడు బీసీ నేత ఏదైతే కనుక జోగి రమేష్ని చంపేయడానికి చూస్తున్నారంట. కూటమి పాలన అంటేనే ప్రశ్నించే గొంతుకులను చంపటమా అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదండి. ఇప్పుడు కృష్ణరాజు గారిని ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీని ఆయన్ని అరెస్ట్ చేసి ఎవరు కొట్టారు? జోగి రమేష్ గారు లేదు, డాక్టర్ సుధాకర్ ఎస్సీ క్యాండిడేట్ మాల సమయ వర్గం డాక్టర్ సుధాకర్. ఆఫ్టర్ ఆల్ ఒక మాస్క్ అడిగినందుకు ఆయన 2 రోడ్డులో గుడ్డలు ఉడిసి కొట్టారే. మరి ఆ సామాజిక వర్గం ఆయాల ఎందుకు మిమ్మల్ని అడగలేకపోయింది? ఎందుకు అడగలేకపోయింది? ఒకసారి చెప్పు జోగి రమేష్. నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసునికి నువ్వు ఇంటి మీద చంద్రబాబుని ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక సీనియర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినట్టు వ్యక్తి 2 సార్లు, నీకు ఎంత దమ్ముందని నువ్వు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళా 30 కార్లు వేసుకొని ఆయన ఇల్లు బాగా కొట్టడానికి? సరే, పార్టీ అది బాగాలు కొట్టారు, పార్టీ ఆఫీస్ బాగాలు కొట్టారు. ఈయన కారులో ఉండి నిజంగానే వెంకటేశ్వర స్వామి గోరంట్లో అంబరాంబాబు నాయుడు గారు చేసిందే తప్పు. ఎందుకంటే కార్యకర్తలు పోలీసులు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య పోలీసులు ఉన్నారు. నిన్ను రానిరా ఒక తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు రానిలా. నువ్వు కారులో ఉండి నా కొడకల్లారా రాండిరా చూసుకుందాం అని చెప్పి తిట్టి బయటికి రాబోయావు. బయటకు అరే చంద్రబాబు నాయుడు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడావు. అవన్నీ రికార్డ్ అయ్యాయి. వాగింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవటానికి ప్రజలను రెచ్చగొట్టి నీ ఇంటికి వచ్చి నీ ఇంటి రోడ్డు మోకలు ఉన్నారు. అసలు నీ ఇల్లు తగలబెట్టింది ఎవరు? సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇవాళ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి అదే రెడ్డి గారు, ఆయన తగలబెట్టింది. ఇవన్నీ చూడండి సాక్ష్యాలు. అంత ఆవాసం బండి మీ ఇంటి మీదకి వచ్చారంటే నువ్వు మాట్లాడిన బాట నీ కుక్క లెక్క చేయదా? ఒక రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని నీ కుక్క లెక్క చేయదా? ఏమ్మా తాలి బిడ్డ కూడా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ భార్యని ఎగతాళి అని చేశాడు అసెంబ్లీలో. ఎగతాళి చేశాడు పవన్ కళ్యాణ్. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 5 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమో వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ కారణాలు ఉన్నాయో ఏమిటో అది నీకు తెలుసు. ఏమన్నా ఆయనకు తెలుసు అదేందో. వాళ్ళు విడాకులు తీసుకునే వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. మనం దాన్ని విమర్శించడానికి ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం యొక్క విలువలు, ప్రభుత్వాలు పరిపాలన ఎలా చేస్తున్నాడో దాని మీద విమర్శించాలి. కానీ వ్యక్తిగత విషయాలు దేనికి? మీ వయసు ఎంత? నీకు 40 సంవత్సరాల వయసు. నీ తండ్రి ఏం చేస్తున్నాడు? సుకన్యలో మీ నాన్నకు నీకు 40 దాటిని అంటే మీ నాన్నకి ఎంత ఉండాలి వయసు? 64, 65 ఉండాలి. ఆ వయసులో ఈయన మినిస్టర్ ఉండగా ఈయనకి వాళ్ళు కావాల్సి వచ్చారా? అది మేము చెప్పాలా తల్లి? నీకు తెలీదా నీ తండ్రి సంగతి? అందుకని మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా.